ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో ఈజీగా మన ఇంట్లోనే లిచీ ప్లాంట్ సీడ్స్తో మొక్కలు ఎలా పెంచుకోవచ్చు చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు అన్ని వీడియోస్ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం సీడ్స్తోనే కాకుండా ఈ లిచీ ప్లాంట్ని స్టెమ్ కటింగ్ ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట. చూడండి, చిన్న చిన్న ప్లాస్టిక్ బ్యాగ్లోనే మొక్కలు చాలా బాగా పెరిగేసి ఫ్రూట్స్ కూడా కాసేసాయి. ఇప్పుడు మొదటగా సీడ్స్తో మనం మొక్కలు ఎలా పెంచుకోవాలో చూద్దాం. ఫ్రూట్స్ తినేగా సీడ్స్ పడేయకుండా నేను ఇలా ఒక చిన్న ఐస్ క్రీమ్ బాక్స్లో అయితే ఒక 7 సీడ్స్ని అయితే పెట్టేశాను. సీడ్స్ని పెట్టేసి వాటర్ స్ప్రే చేసుకుని ఒక డార్క్గా ఉండే ప్లేస్లో కవర్లో పెట్టి అయితే పెట్టేశాను. వితిన్ 10 డేస్లోనే ఈ విధంగా చిన్నగా అయితే స్ప్రౌట్ వచ్చేసింది. మనం మార్నింగ్ ఈవినింగ్ వాటర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. మరీ ఎక్కువ వాటర్ అయితే పోసేయకూడదు, మనకి సీడ్స్ అనేవి కుళ్ళిపోతాయి అన్నమాట. చూడండి, 15 డేస్కి ఈ విధంగా చిన్నగా స్ప్రౌట్ అయితే వచ్చేసింది. దీనికి వాటర్ డ్రైన్ కూడా పెట్టుకోవాలి. చూడండి, వితిన్ 30 డేస్లోనే చిన్నగా మొక్కలు కూడా వచ్చేసాయి. ఎంత పింకిష్గా బుజ్జిగా ఉన్నాయి కదా. 7 సీడ్స్లోని 4 అయితే స్ప్రౌట్ వచ్చాయి, 3 అయితే మొక్కలు వచ్చేసాయి. 3 మొక్కలు కూడా ఒకే దాంట్లో ఉంటే పెరగవని చెప్పేసి దీన్ని కూడా సపరేట్ చేసుకుందామని అనుకుంటున్నాను. చాలా సీడ్స్ నేను ఇలా కిచెన్ గార్డెన్లో చిన్న ప్లేస్ ఉంటే వేస్ట్ లంచ్ బాక్స్ బ్యాగ్లో అయితే మొక్కలు పెట్టుకున్నాను. చెర్రీ టమాటో అందులో అయితే అన్ని సీడ్స్ని పెట్టేశాను అనమాట. 3 చిన్న బాక్స్లు ఉన్నాయి కదా అని ఒక ప్లాంట్ని అయితే సపరేట్ చేసుకుంటున్నాను చిన్న ప్లాస్టిక్ బ్యాగ్లో. చూడండి, కానీ మనం మొక్కని వేరే పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు దాని రూట్ సిస్టమ్ని మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగించినా కూడా మొక్క అయితే చనిపోతుంది అనమాట. చూడండి, ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగించకుండా దాన్ని జాగ్రత్తగా పెడితేనే మనకి ప్లాంట్ అనేది పెరుగుతుంది. లేదంటే మాత్రం మనం ఇంకా మొక్కని చంపేసినట్టే. ఇందులో చూడండి, ఒక 2 ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా. 4 అయితే స్ప్రౌట్ వచ్చాయి కదా, అందులో 3 పెద్దగా పెరిగాయి. ఒకటైతే ఆ స్ప్రౌట్తోనే ఆగిపోయింది. దానికి బలం సరిపోవట్లేదని చెప్పేసి దాన్ని కూడా ఈ బ్యాగ్లోనే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ లంచ్ బ్యాగ్ వేస్ట్ దాంట్లో ఉన్నాయి కదా, అందులో అయితే ఒకటి పెద్దగానే మొక్క వచ్చేసింది. ఇంకా చాలా సీడ్స్ అయితే ఉన్నాయి. వాటన్నిటిని తీసేసి ఇంకో పాట్లో పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. వాటి సీడ్స్ అన్నిటిని కూడా సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించి సీడ్స్ని కొంచెం మట్టిలో పెట్టేస్తే చాలు, మనకి మొక్కలు అయితే బాగానే పెరిగిస్తాయి. చూసారా, చాలా సీడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క స్టేజ్లో అయితే ఉంది. కొన్ని అయితే స్ప్రౌట్ వచ్చి కుళ్ళిపోయాయి కూడా. కంటిన్యూస్గా ఒక 20 డేస్ నుంచి ఇక్కడ వర్షం పడుతూనే ఉంది. అందుకని చాలా స్ప్రౌట్ వచ్చి కూడా చనిపోయాయి అనమాట. దగ్గర ఒక 20-25 సీడ్స్ అయితే ఒకే దీంట్లో అయితే పెట్టేశాను. చూడండి, ఇది స్ప్రౌట్ వచ్చి కూడా కుళ్ళిపోయిందనమాట. ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా మనకి స్ప్రౌట్ వచ్చినా కూడా మొక్క మొలకెత్తినా కూడా చనిపోతాయి. ఈ విధంగా వాటర్ కూడా హెవీగా వేసుకోకూడదు, లైట్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలి మార్నింగ్ ఈవినింగ్. అలా అయితే మనకి చాలా ఈజీగానే మొక్కలు అయితే పెరిగేస్తాయి. చూసారా, ఈ అప్రైట్ పొజిషన్లోనే మనం మొక్కనైతే పెట్టుకోవాలి. ఈ విధంగానే చూపిస్తాను. ఈ సీడ్స్ అన్నీ ఒక పాట్లో అయితే పెట్టుకుంటున్నాను. అప్పుడు చూడండి, ఇది చిన్నగా స్ప్రౌట్ కూడా బయటికి కూడా వచ్చేసింది. చిన్నపిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మొక్క పెరగడానికి ఇంత టైం పడుతుందా అని చెప్పేసి. వాళ్ళకి కూడా ట్రీస్ వాల్యూ ఏంటి, అలాగే ప్లాంట్స్ నుంచి ఫ్రూట్స్ రావడానికి ఎంత టైం పడుతుంది, అలాగే మనం తినే రైస్ పెరిగి మనకి ఫుడ్ వరకు తినే స్టేజ్ వరకు రావడానికి ఎన్ని డేస్ పడుతుందో వాళ్ళు చెప్తే కనుక వాళ్ళు కూడా ఫుడ్ వేస్ట్ చేయకుండా తింటారు. చూసారా, దీనికి రూట్స్ కూడా వచ్చేసాయి అనమాట. రూట్ వచ్చింది కానీ ఇంకా నెక్స్ట్ లీవ్స్ రావడమే ఇది. వీటన్నిటిని కూడా ఒక పాట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా పెట్టుకునేటప్పుడు ఈ విధంగానే పెట్టుకోవాలి. స్ప్రౌట్ మనకి బ్రేక్ అయ్యేది పైకే బ్రేక్ అయ్యేలా పెట్టుకోవాలి. కిందకి పెడితే కనుక మనకి స్ప్రౌట్ అనేది వచ్చింది కూడా కుళ్ళిపోతుంది అనమాట. రూట్ మనకి ఎప్పుడు కూడా ఈ అప్రైట్ పొజిషన్లో ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలానే పెట్టుకోవాలి. ఇలా అన్ని సీడ్స్ని కూడా ఒకే పాట్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మనం పెద్ద ప్లాంట్ ఉంటే కనుక దానికి చిన్నగా దాని లేయర్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి కొంచెం మట్టి పెట్టి కవర్ కట్టేసుకుంటే కనుక ఒక వితిన్ 3 మంత్స్లోనే రూట్స్ వచ్చేస్తాయి. అప్పుడు కూడా దాన్ని సపరేట్ చేసి మనం మొక్కలు అయితే పెంచుకోవచ్చు, ఎయిర్ లయింగ్ చేసి. అలా కూడాను చూసారా, మొత్తం సీడ్స్ అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకొని
చిన్న థర్మాకోల్ బాక్స్ ఏందో వేస్ట్ ఉంది, అందులో అయితే పెట్టేసి వాటర్ స్ప్రే చేసుకొని ఇలా కవర్లో అయితే పెట్టుకోవాలన్నమాట. అలా అయితే హ్యూమిడిటీ బయటికి పోకుండా మొక్కలు చాలా త్వరగా స్ప్రౌట్ అయితే వస్తాయి, సీడ్స్ ఏవైనా కూడా. ఫస్ట్ చూపించాను కదా ఐస్ క్రీమ్ బాక్స్ని కూడా ఈ విధంగానే ఒక కవర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులో ఒక ప్లాంట్ని తీసుకొచ్చేసి ఒక వాటర్ బాటిల్ దీంట్లో కొంచెం మట్టి వేసి అయితే పెట్టేశాను. ఇది మా బాబు స్కూల్లో అయితే ఇచ్చానమాట. ఈ మేడం, ప్రిన్సిపల్ మేడం, ఆవిడకి కూడా మొక్కలు అంటే చాలా ఇష్టం. స్కూల్లో కూడా చాలా పెద్ద గార్డెన్ అయితే పెంచారు ఆవిడ. ఒక 3 floors కూడా మొక్కలు అక్కడక్కడ పెట్టేశారు. ఫస్ట్ చూపించిన దానిలో చిన్న స్ప్రౌట్ వచ్చింది, అందులో సపరేట్ చేసుకున్నాం కదా చూసారా, అది కూడా చిన్నగా స్ప్రౌట్ వచ్చేసి మొక్క కూడా లీవ్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు చూడండి పింకిష్గా దానికి లీవ్స్ కూడా బాగానే వచ్చేసాయి. అంటే రూటింగ్ సిస్టమ్ ఏది కూడా డిస్టర్బెన్స్ లేకుండా పెట్టాం కాబట్టి మనకి మొక్క అనేది పెరిగింది, అలాగే పెద్దదైంది. ఇందులో కూడా చూడండి ఇక్కడ ఒక చిన్నగా మొక్క అయితే స్టార్ట్ అయింది. దీనికి మనం పెట్టింది ఇంకా రూట్ వచ్చేసి చిన్న స్ప్రౌట్, ఇంకా లీవ్స్ అయితే వస్తున్నాయి చూసారా. ఇందులో పెట్టిన మొక్కకి పింకిష్ కలర్ నుంచి గ్రీన్ కలర్లో అయితే మొక్క అయితే వచ్చేసింది చూసారా. దీనిలో కూడా మనకు వచ్చిన ప్లాంట్ చాలా పెద్దగానే అయిపోయింది. ఇందులో కూడా ఒకటి ఆల్రెడీ ఒక మొక్క ఉంది, ఇంకోటి కూడా వచ్చింది చూసారా. మన ఈజీగానే లిచీ ప్లాంట్ని ఇలా ఇంట్లోనే పెంచేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర అయితే చూడండి ఈ ప్లాస్టిక్ బ్యాగ్లో మొత్తం 3 ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఒకటి పెట్టాను కదా, మళ్ళీ తర్వాత ఇందులోంచి ఒక మొక్క వస్తే అది ఒకటి ఇందులో పెట్టా, మళ్ళీ ఇందులో జాక్ ఫ్రూట్ సీడ్స్ అయితే పెట్టాను అనమాట. అందులో ఒకటైతే పెట్టేశాను. ఇందులో దానికి బలం సరిపోవట్లేదు, స్ట్రెంగ్త్ అనేది చిన్నది, అంటే ఒక 3 inches హైట్ ఉంది, అందుకని దానికి బలం అయితే సరిపోవట్లేదు అనమాట. మొత్తం నా దగ్గర ఇప్పుడైతే ప్రస్తుతానికి 5 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక 2 అయితే నేను 2 or 1 తీసుకెళ్ళి పార్క్లో పెడదాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మొక్కలు అయితే పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.